సనాతన ధర్మానికి ప్రతీకగా నిలిచిన తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి వివాదాల ముసురులో చిక్కుకుంది. టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై తిరుక్షేత్రాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్, శివకామేశ్వరి పీఠాధిపతి శివానంద స్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సనాతన ధర్మానికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులను టీటీడీ బోర్డులోకి తీసుకోవాల్సిన సమయంలో అన్య మతస్థులను సభ్యులుగా నియమించడం ఎలా సమర్థించగలమని శివకామేశ్వరి పీఠాధిపతి శివానంద స్వామి ప్రశ్నిస్తున్నారు. ఆర్ఎన్ దర్శన్ అనే వ్యక్తిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించడం వెనుక ఉన్న అర్హతలు ఏమిటో ప్రజలకు తెలియజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆర్ఎన్ దర్శన్ భార్య, కుమారుడు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ చర్చలలో ప్రార్థనలు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈయన పేరు దర్శనాన్ని పెట్టుకున్నాడు, పేరుకు తగ్గట్టుగా దర్శనాలు అమ్ముకుంటున్నాడు. ఈయన పని ఇంకోటి లేదు. శ్రీవారి పేరు చెప్పుకోవటం, దర్శనాలు అమ్ముకోవటం. అంటే దర్శనాలు అమ్ముకునే వాళ్ళని మీరు టీటీడీ బోర్డు మెంబర్లుగా నియమిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాము, ఈ యొక్క పాలక మండలి లోపల ఏ ఒక్క స్వామీజీకైనా, ఏ ఒక్క ఆధ్యాత్మికవేత్తకైనా మీరు స్థానం కల్పించారని చెప్పేసి. మీరు ఆధ్యాత్మికవేత్తలకు స్థానం కల్పించినట్టయితే ఈ రోజు ఈ యొక్క అపరాధం జరిగేదే కాదు. టీటీడీ బోర్డు మెంబర్గా ఆర్ఎన్ దర్శన్ బాధ్యతలు స్వీకరించినప్పుడు హిందువుగా వేషధారణ చేసుకున్నారంటూ తిరుక్షేత్రాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్ మండిపడ్డారు. చర్చిలో మోకాళ్ల ప్రార్థనలు చేసేది కేవలం క్రిస్టియన్లు మాత్రమేనని, అటువంటి వారిని టీటీడీ బోర్డు మెంబర్గా ఎలా ఎంపిక చేశారని ఆయన నిలదీశారు. మోకాలు ప్రార్థన చేస్తాంది. ఈ మోకాలు ప్రార్థన అనేది ఎవరు చేస్తారు తెలుసా? అసలుకి నిజమైన క్రైస్తవ విశ్వాసులు మాత్రమే చేస్తారు. క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న వాళ్ళు, క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళు మాత్రమే ఈ మోకాలు ప్రార్థన చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీని ప్రక్షాళన చేస్తానని ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ క్రైస్తవులను టీటీడీ బోర్డులోకి తీసుకోవడమేనా ప్రక్షాళన అని నిలదీస్తున్నారు. టీటీడీ ఉద్యోగులు చిన్న తప్పు చేసినా వెంటనే చర్యలు తీసుకునే పాలక మండలి తమ సభ్యుడు వివాదంలో ఉన్నప్పుడు ఎందుకు మౌనం పాటిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు మీ ఇంటి దొంగ, అంటే మీ పాలక మండలిలో ఉన్నటువంటి ఇంటి దొంగ మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? అంటే సామాన్యమైనటువంటి టీటీడీ ఉద్యోగస్తులకు ఒక న్యాయమా, టీటీడీ పాలక మండలి సభ్యులకు మరొక న్యాయమా అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. చర్చిలో మోకాళ్లపై కూర్చుని ప్రార్థనలు చేయడం చూస్తే వారు నిజంగా ఆ మతాన్ని అనుసరిస్తున్నారని స్పష్టమవుతుందన్నారు. అలాంటి వ్యక్తి హిందూ ధర్మానికి ప్రతీకగా ఉన్న టీటీడీ బోర్డులో కొనసాగడం దారుణమన్నారు. తక్షణమే ఆర్ఎన్ దర్శన్ను టీటీడీ బోర్డు నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తిరుమలలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలతో భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మరి ఈ వివాదానికి టీటీడీ బోర్డు ఏ విధంగా ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.